వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా ఆగస్టు 17-18కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇతర జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముఖ్యంగా రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 4 వంటి ఎగ్జామినేషన్కి ఈ కరెంట్ అఫైర్స్ మీద మనకు ఒక 20 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని 20 to 25 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ మీద ఈ కరెంట్ ఈవెంట్స్ మీద ఫోకస్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. కాన్సెప్ట్ నెంబర్ 1, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కంప్లీట్స్ 7th యానివర్సరీ. ఈ 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ పథకం అనేది, ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది. సో 2014 ఆగస్టు 28వ తారీఖున దీన్ని స్టార్ట్ చేయడాన్ని గమనించాలి. ఈవెన్ 10 సంవత్సరాలు పూర్తయినటువంటి విద్యార్థులు కానీ లేకపోతే 10 సంవత్సరాలు పూర్తయినటువంటి చిన్నారులతో సహా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదు. దేశవ్యాప్తంగా ఈ రకంగా ఈ బ్యాంక్ అకౌంట్స్ను ఓపెన్ చేసుకుని ప్రభుత్వం నుంచి లభించే ఏ ప్రయోజనాన్నైనా పొందటానికి ఆస్కారం ఉంది. ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ కావచ్చు లేదా రకరకాల పథకాలు కావచ్చు. ఆ బ్యాంక్ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మనకు తెలిసిందే నిర్మలా సీతారామన్. జాంబియా ప్రెసిడెంట్ హైకెండే హిచిలెమా. మరి జాంబియా అనేది ఆఫ్రికాలో ఒక దేశం. ఈ జాంబియా యొక్క రాజధాని లుసాకా అని పిలుస్తాం. ఇక్కడ ఒక రివర్ ఉంటుంది, దీన్ని మనం జాంబజీ రివర్ అని పిలుస్తాం. ఈ జాంబజీ రివర్ ఏదైతే ఉందో ఈ జాంబజీ రివర్పై మనకి విక్టోరియా ఫాల్స్, ముఖ్యంగా జాంబియా జింబాబ్వే బోర్డర్స్ మధ్యలో ఉన్నటువంటి ఫాల్స్ విక్టోరియా ఫాల్స్ జాంబజీ నదిపై ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మొహియుద్దీన్ యాసిన్ పిఎం ఆఫ్ మలేషియా అనౌన్స్డ్ హిజ్ రెసిగ్నేషన్. ఈ మలేషియా ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన తన యొక్క రాజీనామాని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఈయన కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించడం గుర్తుపెట్టుకోవాలి. మరి మలేషియా అనేసరికి మలేషియా యొక్క రాజు అబ్దుల్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. మలేషియా యొక్క కరెన్సీ రింగిట్ అనిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మలేషియాకి సంబంధించినంత వరకు క్యాపిటల్ కౌలాలంపూర్ మనకు తెలిసిందే. అదేవిధంగా పుత్రజయ అనేది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇండియాస్ ఫస్ట్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ క్యాటిల్ జీనోమిక్ చిప్. ఈ క్యాటిల్ జీనోమిక్ చిప్కి సంబంధించి దీనిలో ఈ పశువులకు సంబంధించినంత సమాచారం అంతా కూడా దీనిలో పొందుపరచడం అనేది గమనించాలి. మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ రిలీజ్డ్ ఇండిగౌగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ క్యాటిల్ జీనోమిక్ చిప్. ఎందుకనగా మనకు తెలిసిందే పశు సంపద ఎక్కువగా ఉన్నటువంటి దేశము భారతదేశము. అందువల్ల ఈ పశు సంపదను మనం కాపాడుకోవాలి. దీనికి సంబంధించి ఒక క్యాటిల్ జీనోమిక్ చిప్ని తీసుకురావడం జరిగింది. దాన్నే మనం ఇండిగౌగా చెప్పుకోవచ్చు. ఆథర్ ఆఫ్ ది బుక్ ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ పవన్ కే వర్మ. ఇటువంటి పుస్తకం మీకు విజువల్గా చూసినట్లయితే పవన్ కే వర్మ అని ఈజీగా గుర్తు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆథర్ ఆఫ్ ది బుక్ ద గ్రేట్ హిందూ సివిలైజేషన్. దిస్ బుక్ వాజ్ రిటన్ బై పవన్ కే వర్మ. మణిపూర్స్ ప్యాట్రియట్స్ డే. మణిపూర్ దేశభక్తుల దినోత్సవం. ఒక రకంగా చెప్పాలంటే మణిపూర్ రాష్ట్ర దేశభక్తుల దినోత్సవం ఈ మణిపూర్స్ ప్యాట్రియట్స్ డే అని పిలుస్తున్నాం. 2021 ఆగస్టు 13వ తారీఖున మనం జరుపుకుంటాం. ఇదే ఆగస్టు 13 మనకు తెలిసిందే వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే కూడా మనం జరుపుకుంటాం. ప్రస్తుతం మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి బిరేన్ సింగ్, మణిపూర్ యొక్క గవర్నర్ నజ్మా హెప్తుల్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈవెన్ మణిపూర్లో మనకి కుకీ అనే గిరిజన తెగ కూడా ఉండటాన్ని గమనించవచ్చు. జవల్ ఆఫ్ ది ఈస్ట్గా పిలువబడే రాష్ట్రం కూడా మణిపూర్. ఇంకా చాలా విషయాలు ఉంటాయి మణిపూర్కి సంబంధించి, సందర్భం వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ రీఫర్బిష్డ్ జీన్ బ్యాంక్. యాక్చువల్లీ ఈ జీన్ బ్యాంక్ ఏదైతే ఉందో దీన్ని 1996లోని స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని రీఫర్బిష్డ్ జీన్ బ్యాంక్ న్యూఢిల్లీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచంలో 2వ అతిపెద్ద రీఫర్బిష్డ్ జీన్ బ్యాంక్ న్యూఢిల్లీ. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమిక్ రీసెర్చ్ ఇది న్యూఢిల్లీలో ఉంది.
నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసెర్చ్ హర్యానాలోని కర్నాల్లో ఉంది. ప్లాంట్ అయితే న్యూఢిల్లీ చెప్పండి, యానిమల్ అయితే కర్నాల్ చెప్పండి. ఎందుకంటే ఈ ప్లాంట్స్కి సంబంధించి అదేవిధంగా ఈ జంతువులకు సంబంధించి వాటి యొక్క జీన్స్ని భద్రపరచటం, సో ముఖ్యంగా ఆ సీడ్స్ని కానీ లేకపోతే వాటి యొక్క జీన్స్ని కానీ భద్రపరచటం, కొన్ని లక్షల మొక్కలు, కొన్ని వేల జంతువుల యొక్క ఆ జీన్స్ని భద్రపరచటం ఈ జీన్ బ్యాంక్ యొక్క ఉద్దేశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. India and UK navies conduct exercise Konkan 2021 in UK. సో యునైటెడ్ కింగ్డమ్లో భారతదేశము మరియు ఈ యునైటెడ్ కింగ్డమ్ నావీస్ ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. దాన్నే మనం కొంకన్ 2021 అని పిలుస్తాం. దీనిలో భారతదేశం తరపు నుంచి ఐఎన్ఎస్ తబార్ షిప్ పార్టిసిపేట్ చేయడాన్ని గమనించాలి. ప్రస్తుతం నావీ చీఫ్ కరంబీర్ సింగ్ నావీ డే December 4 ఇండియన్ నేవల్ అకాడమీ కోచి లేదా ఎజిమాలా అనే ప్రాంతం వద్ద కేరళలో ఉండటాన్ని గమనించాలి. Exercise India 2021 joint military exercise between India and Russia in Volgograd, Russia. సో ఇది మిలిటరీ ఎక్సర్సైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండు దేశాల మధ్య జరగడాన్ని గమనించాలి. సో ఏ రెండు దేశాలు? ఇండియా మరియు రష్యా. సో రష్యా యొక్క అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అదేవిధంగా రష్యా యొక్క ప్రధాని మిఖైల్ మిషిస్టిన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ లాంచ్డ్ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0. సో ఈ స్పోర్ట్స్ మినిస్టర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి అనురాగ్ ఠాకూర్. అయితే ఈ ఫిట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే కులదీప్ హండు. ఈయన భారతదేశం యొక్క ఉషు అనే క్రీడకు కోచ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ఉషు క్రీడలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి కులదీప్ హండుగా గుర్తుపెట్టుకోవచ్చు. Kaziranga National Park becomes India's first national park with satellite phones facility. చూడండి, బ్రహ్మపుత్ర నదికి వరదలు గట్ట వచ్చినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్క్ అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ రైనోసెరాస్. సో ఈ రైనోసెరాస్ లాంటి జంతువులు సో అవి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాయి, సో వాటికి ఏమైనా ఆపద కలుగుతుందా, ఈ రకంగా ఒక శాటిలైట్ ఫోన్స్ సమాచారంతో ఈ నేషనల్ పార్క్ అనేది ప్రసిద్ధి చెందడం జరిగింది. కజిరంగా బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ విత్ శాటిలైట్ ఫోన్స్ facility. UP Ghaziabad, second most polluted city in 2020. China's Houghton stood at first place. So this report was given by House Fresh report. అయితే గజియాబాద్ ఇప్పటికే భారతదేశంలో అత్యంత కాలుష్యపూరితమైనటువంటి నగరము గజియాబాద్. మరి గజియాబాద్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ గజియాబాద్లోనే ఇండియన్ పోస్టల్ అకాడమీ, దీన్ని రఫీ అహ్మద్ కిద్వాయ్ పోస్టల్ అకాడమీ అని పిలుస్తాం. సిబిఐ అకాడమీ కూడా గజియాబాద్లో ఉంది. అలాగే నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మనకి గజియాబాద్లో ఉండటాన్ని గమనించాలి. సో ఇక్కడ హోటల్ గుర్తుపెట్టుకోవాలి, గజియాబాద్ గుర్తుపెట్టుకోవాలి. గజియాబాద్ హిండాన్ అనే నది ఒడ్డున ఉంది. Indian Navy participates in the US Navy led multilateral naval exercise. దీన్ని CCAT అని పిలుస్తాం. CCAT సౌత్ ఈస్ట్ ఏషియా కోఆపరేషన్ అగెయిన్స్ట్ టెర్రరిజం అని పిలుస్తాం. CCAT. సో ఇక్కడ చాలా దేశాలు, దాదాపుగా ఒక 20 పైగానే దేశాలు దీనిలో పార్టిసిపేట్ చేయడాన్ని గమనించాలి. సింగపూర్లో న్యూట్రలైట్ బ్రాండ్ అంబాసిడర్, ఈ యాంబే కంపెనీకి సంబంధించి న్యూట్రలైట్ బ్రాండ్ అంబాసిడర్గా మనకి మీరాబాయ్ చాను. ఇప్పుడు చూడండి, ఆర్బీఐకి సంబంధించి సైబర్ ఫ్రాడ్లకి రీసెంట్గా నీరజ్ చోప్రా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం మనకి తెలిసిందే. అలాగే టోక్యో ఒలింపిక్స్లో రజత పథకం వెయిట్ లిఫ్టింగ్లో రజతం సాధించినటువంటి మీరాబాయ్ చాను నౌ షీఈస్ యాక్టింగ్ లైక్ యాజ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ న్యూట్రలైట్ కంపెనీ, యాంబే కంపెనీ. హాల్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్స్ ఫస్ట్ ఎవర్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్. చూడండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చే తయారు చేయబడినటువంటి తొలి పౌర విమానం. ఇది భారతదేశం గర్వించదగినటువంటి విషయమే. సో ఇప్పుడు దాకా మనం విదేశాల మీదే ఆధారపడ్డాం, కానీ ఇక్కడ ఈ హాల్స్ ఫస్ట్ ఎవర్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్, దాని పేరు హిందుస్థాన్ 228గా గుర్తుపెట్టుకోవాలి. హాల్ అనేసరికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ప్రస్తుతం చైర్మన్ మాధవన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రధాన కార్యాలయం బెంగళూరు. వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్ 2021 హెల్డ్ ఇన్ వ్రోక్లా, పోలాండ్ యొక్క క్యాపిటల్ వార్సా అనేది విస్తులా నది ఒడ్డున ఉంది. ఈ పోలాండ్కి సంబంధించినంత వరకు ఇక్కడ ఆండ్రే జడ్జ్ డూడా
ప్రెసిడెంట్ ఆఫ్ పోలాండ్ ఈజ్ ఆండ్రాజెజ్ డూడా. సో ఏదో దూడను గుర్తుపెట్టుకోండి, ఆ దూడ బిలాంగ్స్ టు పోలాండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరిగాయని అడిగితే ఇటీవల కాలంలో పోలాండ్లో జరగడాన్ని గమనించాలి. ఇందులో భారతదేశం అత్యధిక స్వర్ణ పథకాలు కూడా సాధించారు. మన వాళ్ళు వేయడంలోనూ, లాగడంలోనూ, ఎత్తడంలోనూ మనం ఎప్పుడు ముందుంటాం. సో వేయడం అంటే జావెలిన్ త్రో, లాగడం అంటే కబడ్డీ, సో ఇంకా ఈ గురుజీస్ కొట్టడం అంటే ఆటోమేటిక్గా మనకి ఆర్చరీ అత్యంత పురాతనమైనటువంటి క్రీడ భారతదేశంలో ఆర్చరీ. మరి ఆర్చరీకి సంబంధించి వరల్డ్ నెంబర్ 1 ఆర్చరీ క్రీడాకారిణి గుర్తుపెట్టుకోవాలి, దీపికా కుమారి. ఆథర్ ఆఫ్ ది బుక్ లాహోర్, బుక్ 1 ఆఫ్ ది పార్టిషన్ ట్రైలాజీ, మన్రీత్ సోది సోమేశ్వర్గా గుర్తుపెట్టుకోవచ్చు గ్రంథాలు రచయితలకు సంబంధించి. నెక్స్ట్, డిస్కరెంట్ నోట్స్ ద వాయిస్ ఆఫ్ డిసెంట్ ఇన్ ది లాస్ట్ కోర్ట్ ఆఫ్ రిసార్ట్. ఈ కోర్ట్ అనే పదం వచ్చింది కాబట్టి ఒక ప్రముఖ లాయర్ భారతదేశంలో రోహింటన్ ఫాలీ నారీమన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒడిశా టు బికమ్ ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ప్రొవైడ్ స్మార్ట్ హెల్త్ కార్డ్స్. నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కరోనాకు సంబంధించి కానీ లేకపోతే వేరే చికిత్సకు సంబంధించి కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఎలాగైతే పట్టుకెళ్తున్నామో అలాగే ఇక్కడ ఈ ఒడిశాలో ప్రతి వ్యక్తికి కూడా స్మార్ట్ హెల్త్ కార్డు ఇచ్చి 5 లక్షల రూపాయలకి సంబంధించి 10 లక్షల రూపాయలకు సంబంధించి వైద్యం చేయించుకునే ఒక గొప్ప కార్యక్రమం. చాలా సైలెంట్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు నవీన్ పట్నాయక్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఉత్తమమైనటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరంటే నా ఉద్దేశంలో నవీన్ పట్నాయకే చెప్పొచ్చు. ఇటీవల కాలంలో మనం చూసాం ఉత్తమమైనటువంటి సీఎంగా ఎంకే స్టాలిన్ సూపర్ హీరో ఆయన రావడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కల్వకుంట్ల కేసీఆర్ గారు. సో వీళ్ళు ఈ వెనకాల నుంచి కూడా ఎక్కడో చివరి ప్రాంతంలో నిలవడాన్ని గమనించాలి. సో కాబట్టి ఈ రకంగా ఏదైనా ఒక సర్వే చేపట్టి ఆ ప్రజల యొక్క నాడిని తెలుసుకుని ఎంతమంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 81% ఆఫ్ ది ఆంధ్ర పీపుల్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఏపీ గవర్నమెంట్ అని వాళ్ళు పేర్కొనడం. ఈ సర్వేలు ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు, కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఎక్కడో ఉన్నారు. మొదటి స్థానంలో ఎంకే స్టాలిన్ నిలవడాన్ని గమనించాలి. కానీ మొదటి స్థానం అయితే నేనైతే ఈ నవీన్ పట్నాయక్కి ఇస్తాను. ఒడిశా యొక్క గవర్నర్ గణేషి లాల్. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ అడ్వెంచర్ టూరిజం ఇన్ కేరళ. సో ఈ సాహసోపేతమైనటువంటి పర్యాటకం, సో కొండలు ఎక్కడం కానీ, చెట్లు ఎక్కడం కానీ, తాళ్ళతో వేలాడడం కానీ, ఇలాంటి అడ్వెంచర్ టూరిజం ఏదైతే ఉందో కేరళలో, దీనికి పిఆర్ శ్రీజేష్ బిలాంగ్స్ టు కేరళ. ఈయన ఇండియన్ హాకీ టీంలో సో పిఆర్ శ్రీజేష్ గోల్ కీపర్గా కూడా ఈయన పనిచేయడం జరిగింది. మనకు తెలిసింది పిఆర్ శ్రీజేష్. అయితే ఇక్కడ ప్రస్తుతం ఇండియన్ హాకీ టీం యొక్క కెప్టెన్ మన్ప్రీత్ సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండోనేషియా ఇండిపెండెన్స్ డే ఆగస్టు 17, 1945 ఈ దేశం ఏర్పడింది. ఆగస్టు 17గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఇండోనేషియా. మలయ్ ఆఫ్ ఆర్చిపెలాగో అంటాం దీవుల యొక్క సముదాయం. ఫర్ ఎగ్జాంపుల్ సుమిత్రా, జావా, బోర్నియో ఇలాంటి దీవులు ఉన్నాయి. అలాగే సో ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లీసియా ఇండోనేషియాలో మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద బల్లి లార్జెస్ట్ లిజర్డ్ విచ్ ఇస్ నోన్ యాజ్ కొమోడో డ్రాగన్ ఇది కూడా మనకి ప్రపంచంలో అతిపెద్ద బల్లి. ఇండియాలో అతిపెద్ద బల్లి అంటే వెరానస్ ఉడుము అని చెప్తాం, ఉడుము. అదేవిధంగా ఇండోనేషియా యొక్క తొలి అధ్యక్షుడు సుకర్నో. ఈయన భారతదేశానికి రిపబ్లిక్ ఉత్సవాలకి విచ్చేసినటువంటి తొలి వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలి సుకర్నో. యాజ్ ఆఫ్ నో ఇండోనేషియా దేశ అధ్యక్షుడు జోకో విడోడో. ఇండియన్ అంబాసిడర్ టు ఆఫ్ఘనిస్తాన్ రుద్రేంద్ర టాండన్. మరి ఈయన ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడో లేదా ఇండియాకి తిరిగి వచ్చాడో మరి నాకైతే తెలియదు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే గనుకో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం అయితే గ్యారంటీ. ఎందుకంటే సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, పేరుకు మటుకు ఘనీ,
సో కానీ ఈయన పెద్ద ఘనాపాటి ఏం కాదు, మొత్తం తన యొక్క దేశ ప్రజలను వదిలేసి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి కొన్ని లక్షల కోట్ల రూపాయలతో వెళ్ళిపోయాడని చెప్పేసి మనకి పత్రికల్లోని గట్రా మనం చూస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ కూడా ఆ అధ్యక్షుడు చేసినటువంటి పని అంతా సముచితం కాదు. కానీ ఇప్పుడు అదే స్థానంలో అదే ఆఫ్ఘనిస్తాన్లో అమ్రుల్లా అనే వ్యక్తి తాలిబాన్లపైకి పోరాడుతూ ఉన్నాడు, తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు అమ్రుల్లా. అయితే తాలిబాన్ యొక్క చీఫ్ ఆయన ఎవరు మనకి అష్రఫ్ ఘనీ మాజీ అధ్యక్షుడు, కానీ అబ్దుల్లా ఘనీ ఈ అబ్దుల్లా ఘనీ అనే వ్యక్తి జనరల్గా ఈ ఆఫ్ఘనిస్తాన్కి మేబీ అధ్యక్షుడు కావచ్చు. ఎందుకంటే ఈ అమ్రుల్లాను కూడా రేపో మాపో లేపేస్తారు. తద్వారా ఈ తాలిబాన్ల యొక్క రాజ్యం అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్తో భూసరిహద్దును కలిగి ఉంది ఏది ఆఫ్ఘనిస్తాన్, అది కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ కూడా ఈవెన్ జురాన్ రేఖ ఇండియా పాకిస్తాన్ మధ్య, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య, అదేవిధంగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జురాన్ రేఖ అనేది ఉంది. అది ఒక సరిహద్దు రేఖగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని కాబూల్లో బాబర్ యొక్క సమాధి ఉండటాన్ని గమనించాలి. ఇదే కాబూల్ విమానాశ్రయం నుంచి నేను చరిత్రలు ఎప్పుడు చూడలే, విమానాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. ఇదేదో ట్రైన్ అనుకున్నారా లేకపోతే బస్సు అనుకున్నారా? గాల్లోంచి పిట్టల రాలిపోతున్నారు. అంటే అంత భయానకమైనటువంటి వాతావరణం అనేది ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉండటం ముఖ్యంగా స్త్రీల యొక్క మాన ప్రాణాలకి చాలా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉన్నాయి. ఒకవేళ తాలిబాన్ రాజ్యం కనుక వచ్చినట్లయితే భారతదేశానికి కూడా భవిష్యత్తులో తీవ్రవాదుల యొక్క ముప్పు, ఉగ్రవాదుల యొక్క ముప్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీన్ని గ్రేవ్యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అంటాం. ఇప్పుడు దాకా ఎంతోమంది ఈ ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకోవాలి. చాలా దేశాలు, వలస దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రిటిష్ వారు కానీ, అమెరికన్స్ కానీ, ఈవెన్ నాటో దళాలు కానీ, నాటో దళాల సహాయంతో అమెరికన్స్ కానీ, అదేవిధంగా బ్రిటన్ కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ అలెగ్జాండర్ కానీ, వీళ్ళందరూ ఎంతోమంది ఈ దేశంపైకి దాడి చేసినప్పటికీ కూడా నిజంగా చూడండి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు తల వంచరు, ఎవరికి కూడా సలామని చెప్పరు. అటువంటి ప్రజలు ఆఫ్ఘనిస్తాన్లో ఉండటం నిజంగా చాలా చాలా గ్రేట్గా మనం చెప్పుకోవచ్చు. సమిష్టిగా వాళ్ళు ఉంటారు, సమిష్టిగా పోరాడుతూ ఉంటారు. అందువల్ల దీన్ని గ్రేవ్యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అంటాం. ఏ ఎంపైర్ వెళ్ళినా కానీ వాడికి సమాధి అక్కడ. అందువల్ల దీన్ని గ్రేవ్యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అంటాం. అలాగే క్రాస్ రోడ్స్ ఆఫ్ ఏషియాగా కూడా చెప్తాం ఆఫ్ఘనిస్తాన్. అలాగే మరి ఆఫ్ఘనిస్తాన్కి ఎక్కువగా ఆదాయం దేనివల్ల వస్తుందంటే ఈ గసగసాల మొక్క, పెపావర్ సోమ్నిఫెరమ్ అంటాం. దాని నుంచి లభించేది ఓపియం లేదంటే నల్లమందు అంటాం. ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఖర్జూరం కానీ లేదా కొన్ని నట్స్ కానీ, బాదం కానీ, కొన్ని నట్స్ కానీ మనం తినాలి అనుకుంటే రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఎందుకు రేట్లు పెరిగినాయి? అక్కడ తాలిబాన్ల అటాక్ జరిగింది, ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ యొక్క రేట్లు అనేవి పెరిగాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్ జ్యూస్ ఒకటి కొనుక్కున్నాం అనుకో 300 లేదా 400 చెప్తా ఉన్నారు. కారణం ఏంటి? ఈ డ్రై ఫ్రూట్స్ యొక్క రేట్స్ పెరగడానికి అంతర్జాతీయంగా జరిగే పరిణామాలే కారణమవుతాయి. రేపు పొద్దున్న పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరగచ్చు. ఓకే, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి అంతర్జాతీయంగా ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్లో సంక్షోభం ఏర్పడింది, దాన్ని ఈవెంట్ రూపంలోనే చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ రూపంలో దాన్ని డైలీ ఈవెంట్ కింద మనం చూడకూడదు, డైలీ కరెంట్ అఫైర్స్ కింద దాన్ని చూడకూడదు. అదొక ఈవెంట్గా అక్కడ ఏం జరుగుతుందో నిశ్చితంగా మనం పరిశీలిస్తూ ఉండాలి. అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్కి ఇంకా సాఫ్రాన్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది. సాఫ్రాన్, కుంకుమ పువ్వు ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఏమైనప్పటికీ కూడా ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఓపియం. దీన్ని నల్లమందు అని పిలుస్తాం. దీని నుంచి మార్ఫిన్ కూడా లభిస్తుంది, హెరాయిన్ లభిస్తుంది, బ్రౌన్ షుగర్, ఇవన్నీ కూడా. ఈ ఓపియం కూడా పెపావర్ సోమ్నిఫెరమ్ అనే మొక్క యొక్క అపరిపక్వ ఫలాల యొక్క లేటెక్స్, అన్రైప్డ్ ఫ్రూట్స్ యొక్క లేటెక్స్ నుంచి ఇది లభించడాన్ని గమనించాలి. దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్. ఇంకా విషయాలు తదుపరి మనం చర్చించుకుందాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 సెకండ్ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 23/8/2021, బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఎంతోమందిని గ్రూప్ 2 ఆఫీసర్లుగా తీర్చిదిద్దినటువంటి అనుభవంతో ఈ సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ పేపర్ 1, పేపర్ 2 సంబంధించి అద్భుతమైనటువంటి మెటీరియల్. దాంతోపాటు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో టెస్టులు కండక్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా, ఇవి రాష్ట్ర వ్యాప్త పోస్టులు కాబట్టి 670 పోస్టులు పైనే ఉన్నాయి. వెరీ క్లోజ్ టు లైన్ నెంబర్. సింహాల సంఖ్య 674 అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా సింహాలు రెడీ
అవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. 670 పైగా పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అని పిలుస్తున్నాం. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గట్రా ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. సో చాలా గొప్ప ఉద్యోగంగా కూడా దీన్ని భావించవచ్చు. స్టార్టింగ్ సాలరీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు తదుపరి వీడియోలో పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఉద్యోగాన్ని ఏ విధంగా సాధించాలి, దీనికి సంబంధించిన మెటీరియల్ ఏ విధంగా లభిస్తుంది, సో టెస్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా, ఏజ్కి సంబంధించి, కంప్యూటర్ సర్టిఫికేట్కి సంబంధించి మీకు పూర్తి వివరాలు నెక్స్ట్ తదుపరి వీడియోలో చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ యువర్స్ బ్రదర్, మీ అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. అయితే ఇన్స్టిట్యూట్ యొక్క అడ్రస్ కాస్త మారడం జరిగింది. జేఎన్టీయూ స్టేడియం రోడ్లో కమ్మ కళ్యాణ మండపం పక్కన ఈ గ్రూప్ 4 క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ గ్రూప్ 4 క్లాసెస్ మాత్రమే మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఉన్నారో నేరుగా లగేజ్తో రండి, హాస్టల్లో జాయిన్ అవ్వండి. సో ఒక 3 లేదా 4 నెలల సమయం కూడా ఉండకపోవచ్చు. కేవలం 3 నెలలు మాత్రమే ఉంది. నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయకండి. ఆగస్టులోనే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా పూర్తి వివరాలతో మీకు తదుపరి వీడియోలో దీని గురించి చెప్పడం జరుగుతుంది. టిల్ దెన్, దిస్ ఇస్ యువర్స్ గణపతి సార్, యువర్ బ్రదర్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. రేపు చాలా అద్భుతమైనటువంటి క్లాస్ ఉంటుంది. ఎందుకనగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం, అలాగే ప్రపంచ మానవత్వ దినోత్సవం గురించి, ఫోటోగ్రఫీ దినోత్సవం గురించి, ఆ ఫోటోగ్రఫీకి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు, అలాగే ఆగస్టు 20 ప్రపంచ దోమల దినోత్సవం గురించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. రేపు వీడియో కూడా తప్పకుండా చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.